నమస్కారం. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. చంద్రుడి మీదకి రాకెట్లు పంపిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడుతున్నాం. కానీ ఇవన్నీ మన సిటీ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోతాయి. అక్కడ మనకు కనిపించేది అభివృద్ధి కాదు, ఆకలి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఆఫీస్ టెన్షన్లో ఉన్నా, ఏసీ కారులో వెళ్తున్నా, ఒకసారిగా కారు అద్దం తట్టి ఒక చిన్న పిల్లాడు "అన్నా ఆకలేస్తుంది" అనగానే మీ మనసు ఎందుకు కరిగిపోతుంది? ఎందుకంటే జాలి అనేది మనిషి సహజ లక్షణం. సరిగ్గా ఈ జాలినే పెట్టుబడిగా మార్చుకున్న ఒక చీకటి సామ్రాజ్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీన్ని నేను బెగ్గింగ్ అనను, దీన్ని ఇండస్ట్రీ అంటాను. అవును, ఇది వేల కోట్ల రూపాయల పరిశ్రమ. ఇక్కడ సిగ్నల్ అనేది ఒక ఆఫీస్, అడుక్కునే వ్యక్తి ఒక ఎంప్లాయీ, ఆకలి అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రోజుకి 500 రూపాయలు సంపాదిస్తే నెలకి 15,000 రూపాయలు. కానీ ఒక రిపోర్ట్ ప్రకారం ముంబైలో ఒక సగటు బిచ్చగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? వారి బతుకులు ఎందుకు మారడం లేదు? ఎందుకంటే ఆ డబ్బు వారిది కాదు. వాళ్ళ వెనకాల ఒక కనిపించని చెయ్యి ఉంది. అదే బెగ్గింగ్ మాఫియా. ఏ బిజినెస్ నడవాలన్నా ముడి సరుకు అంటే రా మెటీరియల్ కావాలి. ఈ మాఫియాకి ముడి సరుకు మనుషులు, మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు. ఎందుకంటే పెద్దవాళ్ళని చూస్తే మనకు కోపం రావచ్చు, కానీ చిన్నపిల్లల్ని చూస్తే జాలి కలుగుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలోని ప్రతి 8 నిమిషాలకి ఒక పిల్లాడు తప్పిపోతున్నాడు. వీళ్ళంతా ఏమవుతున్నారు? దీని వెనుక 2 పద్ధతులు ఉన్నాయి. మొదటిది కిడ్నాపింగ్. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రదేశాల్లోని పిల్లల్ని ఎత్తుకుపోతారు. కిడ్నాప్ చేసిన వారిని వెంటనే ఊరు మార్చేస్తారు. భాష తెలియని ఊర్లో ఆ పిల్లాడు తప్పించుకోలేడు. రెండవది రెంటల్ సిస్టమ్, అదే అద్దె పద్ధతి. ఇది వినడానికి భయంకరంగా ఉన్న చేదు నిజం. స్లమ్ ఏరియాలో ఉండే నిరుపేద తల్లిదండ్రుల దగ్గరికి బ్రోకర్లు వెళ్తారు. మీ పిల్లాడిని మాకిస్తే రోజుకి 200 రూపాయలు ఇస్తాం అనే ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉదయం వ్యాన్లో పిల్లల్ని తీసుకెళ్ళి రాత్రి ఇంటికి చేరుస్తారు. తల్లిదండ్రులకు డబ్బు వస్తుంది, మాఫియాకి కలెక్షన్ వెళ్తుంది. మధ్యలో నలిగిపోయేది మాత్రం ఆ పసి ప్రాణమే. కిడ్నాప్ చేయబడిన పిల్లలు నేరుగా రోడ్డు మీదకి రారు. ఎందుకంటే ఆరోగ్యంగా, అందంగా ఉన్న పిల్లాడిని చూస్తే ఎవ్వరికీ జాలి కలగదు. జాలి కలగకపోతే జేబులోంచి డబ్బు బయటికి రాదు. ఈ బిజినెస్ సూత్రం చాలా సింపుల్. ఎంత దయనీయంగా కనిపిస్తే అంత ఎక్కువ ఆదాయం. ఒక మామూలు పిల్లాడు రోజుకి 100 రూపాయలు తెస్తే, కాళ్ళు లేని పిల్లాడు 500 రూపాయలు తెస్తాడు. అదే కళ్ళు లేని పిల్లాడైతే 1000 రూపాయలు తెస్తాడు. అందుకే ఈ మాఫియా పిల్లల్ని కిడ్నాప్ చేశాక చేసే మొదటి పని వారిని అప్గ్రేడ్ చేయడం. అవును, మీరు విన్నది నిజమే. వాళ్ళు దీన్ని అప్గ్రేడేషన్ అంటారు, కానీ మన భాషలో ఇది నరకం. వీరికి సాయం చేయడానికి ఒక ప్రత్యేక డాక్టర్ల టీం ఉంటుంది. వీళ్ళు లైసెన్స్ ఉన్న డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. కళ్ళు పీకేయడం, యాసిడ్ పోసి ముఖాన్ని కాల్చేయడం, లేదా అనస్థీషియా లేకుండా కాళ్ళు చేతులు విరిచేయడం, ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణం. కొన్నిసార్లు కాళ్ళు వంకరగా తిరగడానికి చిన్నప్పుడే ఎముకలను విరిచి అవి అలాగే వంకరగా అతుక్కునేలా కట్టుకడతారు. ఆ నొప్పిని తట్టుకోవడానికి పిల్లాడు రోజుల తరబడి ఏడుస్తూనే ఉంటాడు. కానీ ఆ ఏడుపు ఆ 4 గోడల మధ్యనే ఆగిపోతుంది. ఇక చంటిపిల్లల విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? బిచ్చగత్తె సంఖలో ఉన్న ఒక పిల్లాడు ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడు. ట్రాఫిక్ శబ్దాలు, ఎండవేడి, వాహనాల పొగ, ఇవేవి ఆ పసివాన్ని ఎందుకు లేపలేకపోతున్నాయి? కారణం ఆకలి కాదు, మత్తు. ఆ బిడ్డ ఏడిస్తే కస్టమర్ డిస్టర్బ్ అవుతాడు, లేదా బిజినెస్ చెడిపోతుంది. అందుకే ఉదయాన్నే ఆ పసిబిడ్డకి పాలల్లో నిద్రమాప్తలు, దగ్గుమందులు, లేదా కొన్నిసార్లు ఏకంగా నల్మందు కలిపి తాగిస్తారు. దీనివల్ల ఆ బిడ్డ రోజంతా శవంలా పడి ఉంటాడు. మెల్లగా వారి మెదడు మొద్దుబారిపోతుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెల్లవారేసరికి సిటీలోని ప్రధాన కూడల్లో ప్రతి గుడిమెట్ల దగ్గర బిచ్చగాళ్ళు కరెక్ట్గా ఎలా ప్రత్యక్షమవుతారు? వాళ్ళకు సొంత వాహనాలు లేవు. మరి వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు? అక్కడికి ఎలా వస్తున్నారు? ఇదిగో సమాధానం. ఇది ఒక ఆర్గనైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. కార్పొరేట్ ఆఫీసులకు క్యాబ్స్ ఉన్నట్టే ఈ మాఫియా కూడా పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం ఉంటుంది. సిటీ బయట ఉన్న మురికివాడల నుండి సిటీ సెంటర్లో ఉన్న పని ప్రదేశాలకు ఉదయాన్నే వీరిని చేరవేస్తారు. ఈ ట్రాఫిక్ ప్రపంచంలో భూమికి ఉన్న విలువ కంటే స్పాట్కున్న విలువనే ఎక్కువ. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్, ప్రతి రైల్వే స్టేషన్ ఎవరో ఒక తేకేదార్ అంటే కాంట్రాక్టర్ కంట్రోల్లో ఉంటుంది.
ఉదాహరణకు ఒక రద్దీగా ఉండే గుడిమెట్ల దగ్గర కూర్చోవాలంటే ఆ బిచ్చగాడు 500 రూపాయలు ఆ ఏరియా లీడర్కి అద్దె కట్టాలి. దీన్నే గల్లా అంటారు. ఇది ఒక పక్కా కార్పొరేట్ స్ట్రక్చర్. కింద ఉండేది కార్మికులు, అదే మన బిచ్చగాళ్ళు. వాళ్ళ పైన ఉండేది సూపర్వైజర్లు, అందరికంటే పైన ఉండేది బాస్. అతను రోడ్డు మీదకి రాడు. మీ జేబులో పడిన చిల్లర నాణాలు చివరికి అతని ఇంట్లో నోట్ల కట్టలుగా మారుతాయి. ఇప్పుడు అసలు లెక్కలు చూద్దాం. సగటున ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోజుకి 8 గంటలు పనిచేస్తే నెలకి 50,000 సంపాదిస్తే చాలా గొప్ప విషయం. కానీ మెట్రో నగరాల్లో ఒక ప్రొఫెషనల్ బెగ్గర్ సగటున నెలకి 60,000 వరకు కలెక్ట్ చేస్తున్నాడు. కానీ ఆ డబ్బు వారిది కాదు. ఒక హైదరాబాద్ సిటీలోనే దాదాపు 10,000 మంది బిచ్చగాళ్ళు ఉన్నారని ఒక అంచనా. ఒక్కొక్కరు రోజు కనీసం 100 రూపాయలు మాఫియాకి ఇచ్చిన రోజుకి 10 లక్షలు, అంటే సంవత్సరానికి 36 కోట్లు. భిక్షాటనలో భయం మిక్స్ అయితే అది దౌర్జన్యం అవుతుంది. మనం తరచుగా రైళ్లల్లో, బస్సుల్లో చూస్తుంటాం. చప్పట్లు కొడుతూ ప్రయాణికుల దగ్గరికి వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తారు. ఇవ్వకపోతే శాపనార్థాలు, బూతులు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజం ఏంటంటే వీరిలో చాలామంది నిజమైన ట్రాన్స్జెండర్లు, అంటే హిజ్రాలు కారు. వీరు మగవాళ్ళు, కేవలం డబ్బు సంపాదించడం కోసమే ఆడవారి వేషం వేసుకున్న బహురూపులు. మరోవైపు మెడికల్ స్కాన్. అన్నా, అమ్మకు ఆపరేషన్ ఉంది, రక్తం ఎక్కించాలి అని ఎవరైనా మందుల షాప్ ముందు ఏడుస్తుంటే మనలో మానవత్వం ఉప్పొంగుతుంది. కానీ ఆ చేతిలో ఉన్న మందుల చీటీని ఎప్పుడైనా గమనించారా? అది జిరాక్స్ కాపే. దాని రంగు వెలిసిపోయి ఉంటుంది. ఈ గ్యాంగ్స్ హాస్పిటల్స్ దగ్గర పడేసిన పాత ప్రిస్క్రిప్షన్లు ఏరుకొని వాటిని లామినేట్ చేయించుకొని బిజినెస్ చేస్తారు. మీరిచ్చే డబ్బు మందుల కోసం కాదు, సాయంత్రం వాళ్ళు తాగే మందు కోసం. వైట్ కాలర్ బేగింగ్. సిగ్నల్స్ దగ్గర పెన్నులు, పువ్వులు అమ్మే పిల్లలు. దీన్ని మనం వ్యాపారం అనుకుంటాం, కానీ కాదు. ఆ పిల్లలకి ఆ పెన్నులు అమ్మడం ఇష్టం లేదు. వాళ్ళని ఫోర్స్ చేసి ఆ పని చేయిస్తున్నారు. మీరు ఆ పెన్ను కొంటే అది చైల్డ్ లేబర్, అంటే బాల కార్మికులను ప్రోత్సహించడమే తప్ప వారికి సహాయం చేయడం కాదు. సమస్య తెలిసింది, మాఫియా తెలిసింది. మరి చట్టం ఏం చేస్తుంది? భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. పోలీసులు రైడ్ చేసి బిచ్చగాళ్ళను అరెస్ట్ చేస్తారు. కానీ ఆశ్రమాల్లో వసతులు లేక లేదా మాఫియా లీడర్ల ద్వారా బెయిల్ తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ రోడ్డు మీదకే వస్తున్నారు. ఇదొక విషవలయం. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఈ మాఫియాకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మన జేబులో నుండే. అవును, కఠినంగా ఉన్నా ఇది నిజం. మీరు ఇచ్చే ఆ 10 రూపాయలే ఈ మాఫియాకి పెట్టుబడి. ఎప్పుడైతే మీరు డబ్బు ఇవ్వడం ఆపేస్తారో అప్పుడు ఈ వ్యాపారంలో లాభం తగ్గిపోతుంది. లాభం లేకపోతే పిల్లల కిడ్నాప్ ఆగిపోతుంది, కాళ్ళు విరగొట్టడం కూడా ఆగిపోతుంది. మీరు జాలిపడి వేసే ప్రతి నాణ్యం ఒక పసిబిడ్డను శాశ్వతంగా బానిసత్వంలో ఉంచడానికి వేసే సంఖ్యలు అని గుర్తుంచుకోండి. మరి ఏం చేయాలి? డబ్బు ఇవ్వకండి, వస్తువు ఇవ్వండి. ఎవరైనా ఆకలి అని అడిగితే ఫుగ్గునివ్వండి. రిపోర్ట్ చేయండి. ఎక్కడైనా అనుమానాస్పదంగా పిల్లలు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. నెంబర్ 3, ఎన్జిఓలను ఆదరించండి. నిజాయితీగా పనిచేస్తున్న ఆశ్రమాలకి డొనేట్ చేయండి. ఈ రోజు నుంచి సిగ్నల్ పడినప్పుడు మీ గుండె కరిగినా పర్లేదు, కానీ మీ జేబు మాత్రం కరనివ్వకండి. ఎందుకంటే భిక్షం వేయడం అంటే వారిని సోమరులుగా మార్చడం కాదు, వారి వెనుక ఉన్న నేర సామ్రాజ్యాన్ని పోషించడం. సమాజం మారాలంటే, వ్యవస్థ మారాలంటే ముందు మన అలవాట్లే మారాలి. ఆలోచించండి, ఆచరించండి. జై హింద్.